హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, మన ప్రజాకవి ఛానల్ను ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఫాలోవర్కి ధన్యవాదాలు. ఈరోజు వీడియోలో మనం ఒక సమర్థవంతమైనటువంటి పనిని లేదంటే సమాజ హితం కోరి చేసేటువంటి కార్యాన్ని బుద్ధిహీనులకు అప్పచెప్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చర్చిద్దాం. ఫ్రెండ్స్, సాధారణంగా మన ఇంట్లో చేసేటువంటి ఒక కార్యాన్ని ఎవరికి అప్పచెప్తాం? ఎవరైతే ఆ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారో లేదంటే ఎవరైతే ఆ కార్యాన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తారో అటువంటి వ్యక్తులకు అప్పచెప్తాం, అంతే కదా. అలా కాకుండా ఆ కార్యాన్ని బుద్ధిహీనులకో బలాదూర్లకో లేదంటే బాధ్యత లేని వారికో అప్పచెప్తే ఏం జరుగుతుంది? ఆ కార్యం సఫలం కాకపోగా వచ్చినటువంటి గ్రామస్తుల ముందో లేదంటే వచ్చినటువంటి మన కుటుంబ సభ్యుల ముందో మన కుటుంబం యొక్క పరువు విలువలు అనేటివి దిగజారిపోతాయి. ఎందుకంటే ఆ కార్యాన్ని నిర్వహించేటువంటి వ్యక్తికి ఆ కార్యం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, బాధ్యత లేకపోవడం వల్ల, లేదంటే బుద్ధి, ఓర్పు, సహనం లేకపోవడం వల్ల ఆ కార్యం సఫలం కాకపోగా ఆ వచ్చినటువంటి గ్రామస్తుల మధ్య లేదంటే ఆ కుటుంబ సభ్యుల మధ్య మన కుటుంబం యొక్క పరువు విలువలు అనేటివి దిగజారిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఏదైనా ఒక కార్యాన్ని ఒక వ్యక్తికి అప్పచెప్తున్నప్పుడు అది మన ఇంటి కార్యం అవని లేదంటే ఊరి కార్యం అవని లేదంటే రాష్ట్ర కార్యం అవని అక్కడికి దేశ కార్యమైనా సరే ఒక సమాజ హితం కోరి చేసేటువంటి ఒక కార్యాన్ని మనము ఒక వ్యక్తి చేతికి అప్పచెప్తున్నప్పుడు ఆ వ్యక్తి మనం అప్పచెప్పేటువంటి కార్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తాడా లేదా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తాడా లేదా, అంతకు మించి మనం అప్పచెప్పేటువంటి కార్యం పట్ల అతనికి ఏ మేరకు అవగాహన ఉంది, ఓర్పు సహనం ఉందా లేదా. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ వ్యక్తికి మనం చేయబోయేటువంటి కార్యాన్ని అప్పచెప్పడం మంచిది. అలా కాకుండా బుద్ధిహీనులకో బలాదూరులకో బాధ్యత లేని వాళ్ళకో మన కార్యాన్ని అప్పచెప్తే చివరికి ఆ కార్యం సఫలం కాకపోగా మన పరువు నిట్టనిలువునా పోతుంది. అది ఒకవేళ మనం అప్పచెప్పినటువంటి కార్యం మన ఇంటిదైతే మన ఇంటి పరువు, మన ఊరిదైతే మన ఊరి పరువు, రాష్ట్రానిదైతే రాష్ట్ర పరువు, ఆఖరికి మన దేశానిదైతే ఏకంగా మన దేశం యొక్క పరువే పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ కార్యాన్ని స్వీకరించే వారు కూడా ఎలా ఉండాలంటే ఎంతో చిత్తశుద్ధి కలిగి, ఎంతో బాధ్యతాయుతంగా, ఆ కార్యానికి సంబంధించి ఎంతో అవగాహన కలిగి, అంతకు మించి సమాజ హితం కోరేటువంటి మనస్తత్వమై ఉండాలి. అంతేగాని ఆ కార్యం చేస్తే నలుగురు పొగుడతారనో, నలుగురు దండలు వేస్తారనో, నలుగురు దండాలు పెడతారనో, సమాజంలో హీరో అవ్వాలనో, ఒక బాధ్యత లేకుండా, ఒక ఎంతో నిర్లక్ష్యంతో, ఓర్పు సహనం లేకుండా, చిత్తశుద్ధి లేకుండా అటువంటి సమాజ హితం కోరేటువంటి కార్యాలు భుజాన ఎత్తుకుంటే చివరికి సినిమా కనబడుతుంది. ఈ బుద్ధిహీనులు కూడా ఎలా ఉంటారంటే అప్పచెప్పినటువంటి కార్యాన్ని సఫలం చేయకపోగా మున్ముందే వారికి వారే సమాజంలో డప్పు కొట్టుకుంటూ, సమాజంలో నేనే ఒక పెద్ద కార్యాన్ని మోస్తున్నాను, నేనే సమాజ హితం కోరేటువంటి కార్యాన్ని చేస్తున్నాను, నేనే ప్రజలకు మంచి పని చేస్తున్నాను, సో ఆ కార్యం సఫలం కాకపోగా ఇటువంటి గర్వం అనేది నెత్తికెక్కుతుంది. పైగా సమాజం నుండి వచ్చేటువంటి పొగడ్తల కోసమో లేదంటే ప్రజల నుండి వచ్చేటువంటి మెప్పు కోసమో ఎదురు చూసే వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లోనూ వారికి అప్పగించినటువంటి కార్యాలను సఫలం చేయలేరు, బాధ్యతాయుతంగా కానీ సమర్థవంతంగా కానీ ఎప్పటికీ నిర్వర్తించలేరు. ఎందుకంటే అటువంటి వారు కార్య సఫలం కంటే కూడా ముందు ఇటువంటి పొగడ్తల కోసమో ప్రజల నుండి వచ్చేటువంటి మెప్పు కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇక అటువంటి పొగడ్తల కోసమో ప్రజల మెప్పు కోసమో ఎదురు చూసేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి కార్యాన్ని సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారు, ఎలా బాధ్యతగా చూసుకోగలుగుతారు? కాబట్టి మనం చేసేటువంటి కార్యం ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన వారి చేతిలో, బాధ్యత కలిగిన వారి చేతిలో, మనం చేయబోయేటువంటి కార్యం పట్ల అవగాహన కలిగినటువంటి వారి చేతిలో పెట్టడం ఎంతో ఉత్తమం. అలా కాకుండా మనం చేయబోయేటువంటి కార్యాన్ని మనకు తెలిసినటువంటి వ్యక్తి అనో, మన స్నేహితుడనో, మన దగ్గరి చుట్టమనో, లేదంటే మన బంధువులకు తెలిసినటువంటి వ్యక్తి అనో మొహమాటాలకు పోయి ఇటువంటి అసమర్థుల చేతిలో లేదంటే బుద్ధిహీనుల చేతిలో పెట్టడం వల్ల ఆ కార్యం సఫలం కాకపోగా తిరిగి మనకే మన యొక్క పరువు, మన యొక్క విలువలు అనేటివి దిగజారిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా. సమాజ హితం కోరి చేసేటువంటి కొన్ని కార్యాలను ఎవరికి అప్పచెప్పాలి, ఎవరికి అప్పచెప్పకూడదు, ఎవరికి అప్పచెప్తే ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని విన్నారు కదా. ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అధికమైన యజ్ఞం అల్పుంటూ తాజేసి మునసి శాస్త్రములను మురువు దక్కు, దొబ్బు నేర్చుకుక్క దుత్తలు మోచున విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అధికమైన యజ్ఞం అల్పుండు తాజేసి మునసి శాస్త్రములను మురువు దక్కు అన్నాడు. అంటే అధికమైన యజ్ఞము అంటే ఇక్కడ సమాజ హితము కోరేటువంటి ఒక అతిపెద్ద బాధ్యత. అటువంటి బాధ్యతలను
ఒక అల్పుడు అంటే ఒక బుద్ధిహీనుడు గనక చేపట్టినట్టయితే అతడు శాస్త్రములను సాంప్రదాయాలను తుంగలో తొక్కి పైగా ఆ కార్యంని సఫలం చేయకపోగా అతడు గర్వాన్ని మూట కట్టుకుంటాడు అని చెప్పి చెప్తున్నాడు. మునసి శాస్త్రములను అంటే ఇక్కడ శాస్త్రములను మర్చిపోవడము, మురువు దక్కు అంటే ఇక్కడ కార్యాన్ని సఫలం చేయకపోగా తను ఒక గర్వాన్ని మూట కట్టుకుంటాడు అని చెప్పి చెప్తున్నాడు. అది కూడా ఎలాగంటే తేడాగా వచ్చింది తినేటువంటి ఒక కుక్క ఏ విధంగా బాధ్యతాయుతంగా ఉండగలుగుతుంది, ఏ విధంగా బరువులు మోస్తుంది, ఏ విధంగా బాధ్యతను స్వీకరిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. అందుకే 3వ పదంలో అన్నాడు, దొబ్బు నేర్చు కుక్క దుత్తలు మోచున విశ్వదాభిరామ వినురవేమ. దొబ్బు నేర్చు కుక్క అంటే ఇక్కడ తేడాగా వచ్చిన దాన్ని తినేటువంటి కుక్క ఏ విధంగా బాధ్యతలు స్వీకరిస్తుంది అని చెప్పి దాని భావం. అందుకే ఈ బుద్ధిహీనులు కూడా తేడాగా వస్తే తిని కూర్చుంటారు తప్ప ఏ రోజు కూడా బాధ్యతాయుతంగా సమాజ హితం కోరేటువంటి పనులు చేయరు అని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ చేసిన అదిగో ఇలా శాస్త్రాలను సంప్రదాయాలను తుంగలో తొక్కి గర్వాన్ని నెత్తికెక్కించుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు. ఏ విధంగా అయితే కుక్కలు దొబ్బి తిని విశ్వాసంగా పనిచేయకుండా బాధ్యత రహితంగా మెదులుతాయో అదే విధంగా ఈ బుద్ధిహీనులు కూడా తేడాగా వచ్చింది తిని బాధ్యత రహితంగా తిరుగుతూ ఉంటారని చెప్పి దాని భావం. అంతే కదా ఫ్రెండ్స్, జీవితంలో ఎంతో చిత్తశుద్ధితో కష్టపడి బాధ్యతాయుతంగా మెలుగుతూ నలుగురితో మంచిగా ప్రవర్తిస్తూ నలుగురికి మంచి చేసుకుంటూ వెళ్ళేటువంటి వారు మాత్రమే సమాజ హితం కోరేటువంటి పనులు చేస్తారు. కానీ తేడాగా వచ్చింది తిని ఊరికే కబ్జాల పేరుతో అక్కడిక్కడ కబ్జాలు చేసి లంచాలు అనేటువంటి పేరుతో డబ్బు సంపాదించి ఏదో పేరుకి ఒక భారాన్ని నెత్తినేసుకొని ఏదో మేము సమాజ సేవ చేస్తున్నాము అని చెప్పుకొని తిరుగుకుంటూ సమాజం నుండి వచ్చేటువంటి పొగడ్తలను ఆశిస్తూ సమాజంలో వారికి వచ్చేటువంటి పలుకుబడిని ఉపయోగించుకుంటూ ఈ విధంగా సమాజంలో వచ్చేటువంటి సమాజంలో గొప్పలు చెప్పుకుంటూ సో ఈ విధంగా కేవలం సమాజం నుండి వచ్చేటువంటి దండాలను లేదంటే సమాజం నుండి వచ్చేటువంటి పొగడ్తలను మాత్రమే కోరుకునేటువంటి వ్యక్తులు ఏ విధంగా సమాజం హితం కోరేటువంటి బాధ్యతలను నిర్వహిస్తారు అని చెప్పి వేమన గారి భావం. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా. సో మీ ఇంటికి సంబంధించినటువంటి కార్యమైనా, ఊరికి సంబంధించినటువంటి కార్యమైనా, రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యమైనా, ఆఖరికి మన దేశానికి సంబంధించినటువంటి కార్యమైనా సరే చేసేవాడు మన స్నేహితుడు లేదంటే మన చుట్టమో లేదంటే దగ్గర బంధువునో ఈ విధంగా చూడకుండా మనము ఆ కార్యాన్ని అప్పచెప్పేటువంటి వ్యక్తి ఏ విధంగా ఎంత మేరకు సమర్థవంతంగా దీన్ని చేయగలడు, ఎంత బాధ్యతాయుతంగా చేయగలడు, ఎంత చిత్తశుద్ధితో చేయగలడు, ఆ వ్యక్తికి మనం అప్పచెప్పేటువంటి కార్యం పైన ఎటువంటి అవగాహన ఉంది అనేటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని వారికి మన యొక్క కార్యాన్ని అప్పచెప్పడం ఎంతో మేలు. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.